పరిశ్రమ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తమ జీవితాలు బాగుపడతాయని భావించారు అక్కడి జనం. 17 ఏళ్ల క్రితమే జిందాల్ సంస్థకు భూములు అప్పగించారు. ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. అయితే ఇటీవల కాలంలో ఈ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతామని చెప్తున్నారు. మరి మా పరిస్థితి ఏంటని భూములిచ్చిన రైతులు ప్రశ్నిస్తున్నారు. విజయనగరం జిల్లాలో రైతుల వెతలపై ప్రత్యేక కథనం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల పరిధిలో జిందాల్ సౌత్ వెస్ట్ అల్యూమినియం పరిశ్రమ స్థాపన కోసం 2008లో 5 గ్రామాల్లోని రైతుల నుంచి 1166.43 ఎకరాలను సేకరించింది ప్రభుత్వం. భూములిచ్చిన వారిలో అత్యధిక శాతం మంది గిరిజన రైతులే ఉన్నారు. ఈ భూములను 2008లో అప్పటి ప్రభుత్వం జిందాల్ యాజమాన్యానికి రిజిస్ట్రేషన్ చేసింది. అయితే ఇంతవరకు ఈ భూముల్లో ఎటువంటి పరిశ్రమను నిర్మించలేదు. కనీసం పునాది రాయి కూడా పడలేదు. తర్వాత కాలంలో రైతులు సాగు చేయడం మొదలుపెట్టారు. కంపెనీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, మా కంపెనీకి వ్యతిరేకం కాదు, కంపెనీ కావాలి, మాకు కంపెనీ కావాలనే భూములు ఇచ్చాము. ఆ భూమిలో ఉద్యోగాలు ఉపాధి కలుగుతుందని మేము ఎంతో ఆశించాము. కానీ ఈనాటి కూడా కంపెనీ తయారవడంలో ఇప్పుడేమో తొప్పలై తీయడం మొదలుపెట్టారు. కంపెనీ వస్తుందని చెప్పారు. ఖచ్చితంగా ప్రభుత్వం వారు కూటమి ప్రభుత్వం చర్య తీసుకొని ఈ కంపెనీ నుండి రావాల్సిన మాకు చట్టపరంగా రావాల్సిన హక్కులను మాకు కావాలి. ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి. ఈ కంపెనీ జిందాల్ కంపెనీ వేరే వాడికి ఇచ్చాడు, ఆ కంపెనీ వాడు ఇస్తాడో లేదో మాకు తెలియదు. జిందాల్ యాజమాన్యంతో ఒకసారి మీటింగ్ పెట్టి మా రైతులతో మాట్లాడి మా సమస్యలు పరిష్కరిస్తానికి కూర్చోనండి. గత వైసీపీ ప్రభుత్వం ఈ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు 2 ఏళ్ల కిందట ప్రకటించింది. మొత్తం 3,970 కోట్లతో 10 ఎంఎస్ఎంఈ పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పింది. తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 45,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. భూముల వివరాలతో పాటు నష్టపరిహారం తదితర వివరాలను ఇండస్ట్రియల్ కామర్స్ డిపార్ట్మెంట్ కు అందించారు. అయితే అప్పట్లో ఇవన్నీ ప్రతిపాదన దశలోనే ఆగిపోయాయి. చేయకంటానా ఏదో అంతే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని సెంటు భూమి కూడా నేను ఆధారం, నేను పరిస్థితి మాది. ఆయన దాని మీద బతికిన వాళ్ళు మేము తోటలతో అసలు పింజే పెక్కతో ఉన్నది తోట నరికేశారు. ఆ రోజు కూడానా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది ప్రభుత్వం వారిది భూమి తీసుకుంటారు అని అన్నారు. మరి భయంతో ఇచ్చేసాం. మరి మా భయంకి అలాంటిది అయినా ఈ రోజు కూడా కనకారా కూడా కనబడలేదు. వాళ్ళంతా ఆలే వేసేసారు. ఉద్యోగాలు ఉంచాము, ఇబ్బంది అయినా ఉంచాము. ఉంచినా కూడా ఇల్లు వాకలు కట్టుకోలేదు. వచ్చిన డబ్బులు వచ్చినా కూడా ఆ జీతాలంతా పిల్లల భవిష్యత్తు రేపు పొద్దున బాగుంటాయని ఉంచాము. ఎస్కోట మండల పరిధిలో జిందాల్ పరిశ్రమకు సేకరించిన భూముల్లో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారంటూ సాగుతున్న ప్రచారం నిర్వాసితులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అప్పట్లో భూములకు అందించిన నష్టపరిహారానికి సమానంగా షేర్లు కొనసాగిస్తామని చెప్పింది. ఈ విషయంలో స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. అప్పట్లో ఎకరాకు 2 లక్షల నష్టపరిహారం ఇచ్చారు. ఇప్పుడు అవే భూములు ఎకరా కోట్లలో పరుగుతున్నాయి. షేర్లు కూడా అదే రీతిని పెంచాలని నిర్వాసితులు కోరుతున్నారు. తమ డిమాండ్స్ తీర్చేంత వరకు భూముల్లో అడుగు పెడితే ఊరుకునేది లేదని రైతులు హెచ్చరిస్తున్నారు.